సో ఇప్పుడు నైట్ 10:30 అట్లా అయింది. నేనేమో ఇంకేం తినలేదు. మా అక్కడ మంది అడిగితే ఏం సపోర్ట్ చేయలేదు. సరే ఇప్పుడు మళ్ళీ 300 బొక్క ఎందుకు అని చెప్పేసి నేనేం అడగలేదు. అండ్ బయటకు వెళ్ళేసి ఒక రుమాలతోటి ఇంకా చికెన్ మంచిగా తిందాం అనుకున్నాను మంచిగా. బట్ మళ్ళా క్యాలరీస్ నూనెలు దేవింది, మళ్ళీ అంత ఫ్యాట్ అవసరమా అని చెప్పేసి సరే అని త్యాగం చేసిన. అటు ఇటు పోయినా చికెన్ షాప్ దగ్గర 2 చికెన్ షాప్స్ ఓపెన్ ఉండే, బట్ బంద్ అయిపోయింది గాయస్. చికెన్ షాప్ ఓపెన్ ఉంది బట్ చికెన్ అయిపోయింది. సారీ, బంద్ అయిపోలేదు. చికెన్ షాప్ ఓపెన్ ఉంది బట్ చికెన్ అయిపోయింది. సో ఇంకో చికెన్ షాప్కి వెళ్ళినా ఓపెన్ ఉంది గైస్ అండ్ చికెన్ దొరికింది. ఇప్పుడు దీన్ని చేసుకొని రుమాల్ రొట్టి అవన్నీ ఏం తెచ్చుకోలేదు ఇక మళ్ళీ ఎందుకు అని చెప్పేసి. బట్ మన దగ్గర దోశ పిండి ఉంది. సో విల్ మేక్ దోశ అండ్ ఈట్ ఇట్ విత్ చికెన్. ఎయిర్ ఫ్రై చేస్తా. చికెన్ని మంచిగా ఎయిర్ ఫ్రై చేసుకొని సింపుల్గా 12 minutes మంచిగా మ్యారినేట్ వేసుకొని తిన్నాం అనుకో జబర్దస్త్ ఉంటుంది. చూడండి. సో ఇప్పుడు నేను చికెన్ మ్యారినేట్ చేస్తా. మీరు చూడండి, చేయండి, బాగుంటుంది. జ్యూసీ జ్యూసీ చికెన్ కోసం. ఓకే, కండలు చూసిరా, కండలు బోల్తాయి. సో ఇప్పుడు మనము ఇందులో ఏమేమి వేసినామంటే సోయా సాస్, టమాటా కెచప్, గీ, అది ఏమంటారు మసాలాలు అన్ని మిక్స్ అయిన మసాలాలు, కారం, ఉప్పు, పసుపు, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, షెజ్వాన్ చట్నీ అండ్ కస్తూరి మెథి అండ్ లాస్ట్లో నేను కొంచెం వోడ్కా వేస్తున్నా గైస్. వోడ్కా. సో ఇప్పుడు మంచి మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది, సో బంద్ అయిపోయింది. సో మంచిగా పిసుక్కోండి, మంచిగా పిసుక్కోండి, పిసుక్కోండి, పిసుక్కోండి. సో నేను బటర్ పేపర్ని ఇట్లా మొత్తం మూటలు వేసి దీంట్లో ఇట్లా పెడతా. ఎందుకంటే ఆయిల్ వేసిన ఏం వేసినా దీనికి అంటుకోదు. డైరెక్ట్ ఈ కవర్ అయితే తీసేయచ్చు, ఈజీ అయిపోతుంది. అంతే, తోమడానికి కూడా ఈజీ అయిపోతుంది. అండ్ ఐడియా మా మమ్మీది గైస్, మా మమ్మీ ఐడియా. ఎందుకంటే దీంట్లో అంతా ఇది మంచిది కాదు, పొట్టు ఎందుకు పడుతుంది. సో అది వెళ్ళకుండా ఉండడం కోసం అది పెట్టి దాని బదులు ఈ బేకరీ ఐటమ్ ఉంది కదా, దీంట్లో చికెన్ వేసి పెడతాం అనమాట. ఎయిర్ ఫ్రైని నేను 14 minutes లో పెట్టేసి 2 minutes ప్రీ హీట్ చేసి చికెన్ మోడ్లో పెట్టి చికెన్ని ఇందులో పెడతా గాయ్స్. హీట్ చేసేంత ఓపిక లేదు, సో డైరెక్ట్ ఓకే డైరెక్ట్ పెట్టేసాను గాయ్స్. సో లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. మిడిల్లో ఒకసారి 2 సార్లు ఇట్లా ఓపెన్ చేసి దీన్ని ఇట్లా ఉక్కాలి గాయ్స్, అంతా ఈవెన్గా హుక్ అవ్వడం కోసం. సో అది ఎయిర్ ఫ్రైలో అయ్యేంత వరకు మనం మంచి దోశలు వేసుకుందాం గాయ్స్. బై ద వే నేను మంచి దోశలు వేస్తా. టింగ్ 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 టింగ్. పర్ఫెక్ట్. సో మన చికెన్ రెడీ, మన దోశ రెడీ. లెట్స్ హ్యావ్ ఇట్. సో మనం ఫస్ట్ ముక్క టేస్ట్ చేద్దాం గాయ్స్. ఆబ్వియస్లీ బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది, నేను చేసిన మంచిగా చూసి ఉంది. ఇప్పుడు దోశతో ఉంటాయి. మంచిగా జ్యూసీ ఉంది చికెన్ గాయ్స్. డెఫినెట్లీ బాగుంది. అండ్ రెసిపీని డూ ట్రై. కింద క్యాప్షన్లో పెడతాను, ఐ డోంట్ నో. And do like, share and subscribe. This is my first vlog and thanks for watching. Bye.